తిరుపతి వెంకన్నని అపవిత్రం చేసింది, ప్రసాదాన్ని నెయ్యి సప్లై దాగా ఏ నెయ్యి? వైష్ణవి డైరీతో వ్యాపారం చేసింది ఎవడు? కృష్ణా గుంటూరు జిల్లాల్లో దొడ్లు ఎక్కడ ఆవులు కనపడతాయా? పూజకి తప్పితే ఆవును దేనికి వాడతారు మనకి ఈ ప్రాంతంలో? ఇక్కడి నుంచి గేదె పాలతో ఆవు నెయ్యిని తయారు చేసి సంగం డైరీ స్పెషలిస్ట్. సంగం డైరీ స్పెషలైజేషన్ ఏంటయ్యా అంటే గేదె పాలు సేకరించి ఆవు నెయ్యిని తిరుపతి వెంకన్నకి సప్లై చేసేటువంటి నైపుణ్యాన్ని సంగం డైరీ సంపాదించింది. ఎంత గొప్పడు నువ్వు! అంత పనోళ్ళు మీరు. రైతులు సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం డైరీ ఇవాళ ఎవరి చేతి కిందకి వెళ్ళిపోయింది? ఒక కంపెనీ లాగా. ఆస్తి ఎవరిది? పాలించేది ఎవడు? ఎవడాస్తి కింద అయిపోయింది? ఇవన్నీ నిలదీస్తుంటేనేమో తప్పుడు కేసులు పెడతా ఉంటారు. నేను వైష్ణవి డైరీ, సంఘం డైరీ రెండూ కలిసి తప్పుడు వ్యాపారం చేసినవి, ఇది నేను చెప్పట్లేదు, సిబిఐ చెప్పింది. వైష్ణవి డైరీ పేరుతో దొంగ నెయ్యిని, తప్పుడు నెయ్యిని, కల్తీ నెయ్యిని తిరుపతి వెంకన్న స్వామికి సప్లై చేశారు. దాన్ని లడ్డూలు తయారు చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, శ్యామలరావు గారు ఈవోగా ఉండంగా జరిగింది అని చెప్పిన సిబిఐ చెప్పింది కోర్టులకి. మరి నిన్నటిదాకా సంఘం డైరీ ఒక తలుపు మీద, వైష్ణవి డైరీ ఒక తలుపు మీద, సంఘం డైరీ లోగోలు ఉన్నటువంటి వ్యాన్లు, పాల వ్యాన్లు, లోపలేమో సరుకు తీసుకెళ్తా ఫోటోలు ఉంటాయి కంపెనీ పేరు మీద. వెంటనే వెబ్సైట్ డౌన్ చేస్తారు, గేటుకు రంగులేస్తారు. నిన్నటిదాకా అక్కడి నుంచి వెళ్ళిన ఆవు నెయ్యి, గేదె పాల నుంచి ఆవు నెయ్యిని తయారు చేసి ఇవాళ ఇక్కడి నుంచి పంపిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, ధూళిపాల నరేంద్రతో సంఘం డైరీకి రాజీనామా చేయించడం నువ్వు తలకిందులు తపస్సు చేయను, నీ వల్ల కాల. మంత్రి పదవి ఏమైనా బెదిరించినా కూడా నాకు సంఘం డైరీ కావాలి, నీ బొంగుల మంత్రి పదవి నాకెందుకని చెప్పని నిన్ను చీకొట్టాడు నరేంద్ర.